గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్లు హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్లు హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆగు బాబు, పెన్పాడు మండలం ఉన్నారా? నెమ్మదించాం అన్న, మీరు కొంచెం వెనక్కి జరగరు అన్న, కొంచెం వెనక్కి జరగరు అన్న, చూడండి ఒకసారి. సార్, వారి యొక్క కుమారుని యొక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయి యూకేలో కాన్వకేషన్ ఉన్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు విదేశాలకు వెళ్ళడం, అయినా మనందరం మన నాయకుడు బాగుండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా ముందుకు సాగాలి, రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉన్నత శిఖరాల అధిరోహించాలనేటువంటి ఒక కాంక్షతో మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేటలో నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మనందరి తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా సరే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్న వచ్చినటువంటి ఫలితాల సందర్భంలో మిగతా నియోజకవర్గాలలో ఎలాంటి స్థితులు పరిస్థితులు జరిగినా మీరు మాత్రం మొక్కవోని దీక్షతోని ఇక్కడ నాయకుని గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసినందుకు సూర్యాపేట ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మనకు బలాన్ని, మన బలగాన్ని నిలబెట్టి జిల్లా మొత్తాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నేపథ్యంలో ఉన్నటువంటి నాయకులు నిలబెట్టుకోవడం మనకు కూడా అవసరం. ఎందుకంటే మొదటి నుంచి ఒక ప్రజా ఉద్యమాలకు వెళ్ళి ఒక విప్లవోత్తమ విద్యార్థి నాయకునిగా ఎదిగి ఎలాంటి స్వార్థం లేకుండా నికార్సైనటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీరందరూ సహకరించి ఆశీర్వదిస్తే 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం నిజంగా కూడా గొప్ప విషయం. అదే సందర్భంలో ఉమ్మడి జిల్లాకు 10 సంవత్సరాలు ఏకధాటిగా ఏకైక మంత్రిగా కొనసాగడం అనేటువంటిది కూడా వారికి దక్కినటువంటి గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు. వారు అట్లా పోవడానికి కూడా సూర్యాపేట ప్రజలు మీరందరూ సహకరిస్తేనే సాధ్యమైంది. తను కూడా అహర్నిశలు శ్రమిస్తూ 24 గంటలలో 20 గంటలు శ్రమిస్తూ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఎంత గొప్పగా పనిచేసినటువంటి విషయంలో మీరందరూ కూడా దాన్ని ప్రత్యక్షంగా కలిసి తనతో పాటు నిలబడ్డవారు కాబట్టి మీకే అందరికంటే ఎక్కువ తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్నయాల జరుగుతున్నటువంటి కామెంట్స్ సరే, కొద్దిగా స్తబ్దుగా ఉండేటువంటి వాతావరణం, నిర్లిప్తత అనేది ఉంటుంది, కొంచెం నైరాశ్యం ఉంటుంది. అయ్యో ఇట్లా అయిపోయి ఏం చేద్దాం, మన వాళ్ళు అట్ట పోతురు ఇట్లా పోతురు, ఆ ఎమ్మెల్యేగా ఇటబాయ్, ఈ ఎమ్మెల్యేగా అటబాయ్, ఈ పార్టీని ఇట్లట కదా అట్లట కదా అంటారు. మనందరము గనక ప్రజల పక్షానే ఉండి బీఆర్ఎస్ పార్టీగానే ఉండి ప్రజలతో లీనమై పనిచేస్తే ఎలాంటి పంచాయతీలు ఉండవు, ఎలాంటి కొట్లాట్లు ఉండవు. ఈ లంగలు దొంగలు లఫంగాలు పోయినా మనకి ఏం ప్రాబ్లం రాదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా స్పష్టం చేస్తాం. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి నాయకులు, నా కన్స్ట్రక్షన్ ఆపిండు, నా భూమి పంచాయతీలు పెట్టిండు,
నా కొడుకుని ఇంకో తిరిగి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇలాంటి పనికిమాలిన కారణాలు చెప్తున్నారంటే నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉండి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కాపాడాలనుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ చివరికి నిలబడి కొట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే కేసీఆర్ గారు మొదట బయలుదేరినప్పుడు ఎవరైతే పిడికడి మందితో ప్రారంభించమని చెప్తాడో ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట చివరికి పిడికడి మందే మిగిలిన మొక్కవోని దీక్షతో నిలబడి కొట్లాడి కలబడి ప్రజల పక్షాన మాట్లాడి వీడు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఆ 420 హామీలు కానీ నెరవేరే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు. 100% ప్రజలలో ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి తిరుగుబాట్లు మనం నాయకత్వం వహించి కనుక నిలబెడితే రేపు రానున్నటువంటి రోజుల్లో 100% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా స్పష్టం చేస్తాము. ఎందుకంటే చెప్పినటువంటి ఏ పనులు కూడా సాధ్యం కావు. మీరు ఒకసారి గమనిస్తే 17 సార్లు ఢిల్లీకి పోయాడు మొన్న ఆయన ముఖ్యమంత్రి. 17 సార్లు వాడు 17 సార్లు వాడు కాన్స్టెన్సీకి పోలే, 17 సార్లు హైదరాబాద్ వదిలిపెట్టి దాటిపోలే ఇప్పటిదాకా, కానీ ఢిల్లీకి మాత్రం పోయాడు. అంటే ఏంది అర్థం? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పోయి అమ్మగారు ఆశీర్వాదం తీసుకొని రావాలి, సొంత నిర్ణయం తీసుకోనికి అవకాశం లేదు. ఏది చేయాలన్నా మరి ఇలాంటి నాయకత్వం మనకు అవసరమా? ఢిల్లీకి గులాం చేసే నాయకత్వం అవసరమా? ప్రజలే మా నాయకులు అనుకొని పనిచేసేటువంటి కేసీఆర్ గారు అవసరమైనటువంటి ఒక ఆలోచన ప్రజలలో స్టార్ట్ అయింది. పెన్షన్లు పెంచుతాడు అనుకున్నాం వీళ్ళంగా, కానీ 2 నెలలే ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడు, వీళ్ళు నమ్ముకొని వేస్తే ఆగమైపోయినాం అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాడు కూడా ఇలా మధ్య పెట్టిండు. ఎంతసేపు కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు, కేసీఆర్ని చూస్తారా, నేను చిన్న కొడుకుని వచ్చిందా నన్ను కూడా చూడరాదు ఒక పారి అంటే, సరే ప్రజలు కొంచెం ఆశావాదులు కాబట్టి ఈ 4,000 ఇస్తాంటాడు కదా వీని కూడా చూద్దామని చెప్పి పొరపాటు నడిది కేసీఆర్. వాడు పెద్ద కొడుకు కాదు, చిన్న కొడుకు కాదు, పినతల్లి కొడుకు కాలే, దొంగనా కొడుకు అయ్యాడు. లాస్ట్కు అందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత ఉద్యమ నాయకులు కేసీఆర్ తోటి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మొదటి మంత్రి మండలిలో మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి 10 సంవత్సరాలు ఈ జిల్లాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయినటువంటి మన నాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరొక ముఖ్య అతిథి పెద్దలు జయేశ్వర్ రెడ్డి గారు ఇవాళ వేరే వాళ్ళ అబ్బాయిది ఏదో కాలేజీలో లండన్ వెళ్ళటం జరిగింది. అందుకని నేను హాజరయ్యి మీ అందరితో పాటు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో పాల్పంచుకోవటం జరిగింది. మరి ఏది ఏమైనా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది. ఇటీవల కాలంలో మరి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా కదిలియలేరు. ఇది అజేయమైనటువంటి శక్తిని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులను చూసింది బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి సమస్యలు కొత్త కాదు. ఏ పదవి లేని నాడే పిరికెడ్ మనతోటి ఉద్యమాన్ని చేతులు తీసుకొని తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో మనలాంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ సబ్బండ వర్గాలకు మార్గదర్శకుడిగా అయినటువంటి నాయకుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తున్నాం. తెలంగాణ సాధకుడే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే రక్షకుడు కూడా కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందుకని మనం అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో మరి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం అందరం కూడా ప్రజా శ్రేయస్సు కోసం, పార్టీ నిర్మాణం కోసం పనిచేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వచ్చేటందుకు పోరాటం చేయాలి. ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి పని ప్రభుత్వం చేస్తే పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి జగదీశ్వర్ రెడ్డి గారికి మరొకసారి అందరం చప్పట్ల ద్వారా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ మాజీ శాసనసభ్యులు